2 minutes ఆఫ్ యువర్ యాంగర్, 2 నిమిషాలు కానీ మీరు విపరీతంగా కోప్పడితే, ఇంకా ఇలాంటి కోపం కాదు, కట్టెలు తెంచుకొని అని కోప్పడతారు కదా, అలా మీరు ఎవరి మీదైనా సరే అరిస్తే 7 గంటల పాటు మీ బాడీలో కార్టిసాల్ అనేది హైలో ఉంటుంది. ఆ తర్వాత 7 hours పాటు మీ ఇమ్యూన్ సిస్టమ్ ఏమవుతుంది అంటే వీక్ అయిపోతుంది. ఆ తర్వాత 24 hours పాటు మీ బాడీలో స్లీపింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో, ఆ సైకిల్ ఏదైతే ఉందో అది ఫుల్గా డ్యామేజ్ అయిపోతుంది. ఆ తర్వాత బాడీలో సెల్స్ని రీజనరేట్ చేసేటువంటి ఒక ప్రాసెస్ ఉంటుంది, అది 7 గంటల వరకు ఆగిపోతుంది. అంటే హార్మ్ఫుల్ బ్యాక్టీరియాతో ఫైట్ చేసే సెల్స్ని రీజనరేట్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో అది 7 hours పాటు ఆగిపోతుంది, 7 గంటల పాటు ఆగిపోతుంది. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. సో థింక్ బిఫోర్ యూ గెట్ యాంగ్రీ ఆన్ పీపుల్. ఒకసారి ఆలోచించండి, కోపం వచ్చేటప్పుడు ఒక ర్యాండమ్ వ్యక్తి మీ బాడీలో మీ హెల్తీ ఇమ్యూన్ సిస్టమ్ని ఒక 24 గంటల పాటు వెనక్కి తీసుకెళ్ళిపోతున్నాడు. దాని నుండి రికవర్ అయ్యే సిస్టమ్ని ఒక 7 గంటల పాటు వెనక్కి తీసుకెళ్ళిపోతున్నాడు. సో ఇకపై కోపం వచ్చే ముందు ఆలోచించండి, మీ జీవితంలో మీరు ఎవరిని అలౌ చేస్తున్నారు. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకమ్మా అంత కోపం? ఏం సాధిస్తావు దానివల్ల?